శ్రీమాత్రే నమః. పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరంతరంగా కొనసాగుతున్న మాఘపురాణంలో 14వ అధ్యాయం ఇది. పురాణాలకు పుట్టిల్లైన నైమిసారణ్యం, మునులకు కలహం, శ్రీహరి హితబోధ వంటి అంశాలను గృతమంద మహర్షి, జాహు మహర్షులతో సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసు. నైమి అరణ్యం విశిష్టత. నైమి అరణ్యం ఉత్తర దేశంలోని సీతాపూర్ జిల్లాలోని లక్నో ఊరికి 94 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోమతీ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధుజనులకు తపస్సులు ఆచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసులు నైమి అరణ్యంలో మహాభారతాన్ని రచించినట్లు తెలుస్తుంది. మహాభారతం, రామాయణం, వాయు పురాణం, వరాహ పురాణంలో నైమి అరణ్యంలో ప్రస్తావన ఉంది. నైమి అరణ్యం సాక్షాత్ శ్రీమన్నారాయణుని స్వరూపం. ఇక్కడ విష్ణువు వానర రూపంలో పూజలు అందుకుంటాడు. నైమి అరణ్యంలో మునుల కలహం. పూర్వం ఎందరో మునీశ్వరు ఆవాసమైన గౌతమి నదీ తీరంలో నైమి అరణ్యంలో మహానుభావులైన మునీశ్వరులు చర్చించుకుండగా హఠాత్తుగా వారి మధ్య వారిలో ఎవరు గొప్పవారని చర్చ మొదలైంది. అది కలహానికి దారితీసింది. మునుల ప్రగల్భాలు. మునులందరూ ఎవరికి వారు తామే గొప్పవారని ప్రకటించసాగారు. ముందుగా బృహస్పతి మహర్షి లేచి, నేను తపోనిష్ఠుని, యోగీశ్వరులలో మొదటివాడిని కాబట్టి నేనే గొప్పవాడిని అన్నాడు. తరువాత గౌతముడు లేచి, నేను వయసులో చేత పెద్దవాడిని కాబట్టి నేనే గొప్పవాడిని అన్నాడు. అలాగే రోమనుడు, గాధుడు, మార్కండేయుడు, శతనుడు, పాలుష్యుడు, శౌనకులు ఎవరికి వారు తామే గొప్పవారని, అందరికంటే అధికులని ప్రకటించసాగారు. ఈ వాదం ముదిరింది, కలహానికి దారితీసింది. నారదుని రాక. నైమి అరణ్యంలో మునులు ఈ విధంగా యుద్ధం చేసుకున్న సమయంలో కలహప్రియుడు నారదుడు అక్కడికి వచ్చి వారి మధ్య కలహాన్ని మరికొంచెం పెంచి ఈ విషయాన్ని శ్రీహరికి చెప్పడానికి వైకుంఠానికి వెళ్ళాడు. నారదుడు వైకుంఠంలో శ్రీహరికి నైమి అరణ్యంలో మునుల యుద్ధం గురించి వివరించాడు. నారదుడు చెప్పిన మాటలు విని శ్రీహరి నారదుడితో, ఓ మునీశ్రేష్ఠ, నా మాయ చేతే మునులు ఈ విధంగా కలహించుకుంటున్నారు. మునుల్లోని ఈర్ష్య, అసూయ మాయోపాయం చేతనే పోగొట్టాలి. కాబట్టి ఎప్పుడు 5 సంవత్సరాల బాలుడుగానే ఉండే సనకనంద సనజాతులకు అక్కడికి పంపుతాడు. వీరితోబాటు గొప్ప మేధావి, చిరంజీవి అయిన మార్కండేయుడు అక్కడికి వస్తాడు. మార్కండేయుడికి సనకనంద సత్జాతులకు మధ్య జరిగే సంవాదంతో మహర్షిలో పరివర్తన కలుగుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళి జరిగింది చూడు అని శ్రీహరి మాటలకు నారదుడు వడివడిగా నైమి అరణ్యానికి వెళ్ళాడు. సనకనందులకు మార్కండేయునికి స్వాగత సత్కారాలు. శ్రీహరి ఆజ్ఞానుసారం మార్కండేయుడు నైమి అరణ్యానికి వచ్చి మునులను శాంతింపజేసి ప్రయత్నించాడు. మార్కండేయుడు మృదువాక్యాల ప్రభావం చేత మునులు శాంతించారు. కొంతసేపటికి బ్రహ్మజ్ఞాన సంపన్నులైన సనకనందుని మునులు అక్కడికి వచ్చారు. వారు ఎప్పటికీ 5 సంవత్సరాల బాలుల వలె ఉన్నాడు. కానీ వారి బ్రహ్మజ్ఞానం అపారం. మార్కండేయుడు వారికి ఎగిరి పాదాలను ఇచ్చి తగు రీతిలో సత్కరించి వారికి పాదాభివందనం, వారి పాదాలు కడిగి ఆ నీళ్లు తన శిరస్సున చల్లుకున్నాడు. సనకనందనాథుల సందేహం. చిన్నవారైన తమ పాదాలకు అభివందనం చేసి మార్కండేయుడిని చూసి సనకనందులు ఈ విధంగా అన్నారు. మహానుభావా, నీవు రుద్రుడువు, బ్రహ్మాది దేవతల చేత స్తుతించబడేవు. అలాంటి నీవు ఈ సభలో బాలుడైన నాకు అర్ఘ్యపాదాలు ఇచ్చి పాదాభివందనం ఎందుకు చేశావు? పెద్దలు చిన్న పిల్లలకు ఇలాంటివి చేయకూడదు కదా అంటున్న సనకనందనాథులతో మార్కండేయుడు ఇలా అన్నాడు. మార్కండేయుడు ప్రవచనం. ఓ ముని వల్లభులారా, మీరు బ్రహ్మజ్ఞానులు. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా సదా శ్రీహరి నామస్మరణతో కాలం గడిపేవారు. ప్రతి జీవికి ప్రతిరోజు ఆయుష్ ఎంతగా తగ్గుతూ ఉంటుంది. వయసులో పెద్దవారైనా ఎంత బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినా శ్రీహరి మీద భక్తి లేకపోతే ఏమీ లాభం? అలాంటి వారు ఎప్పుడూ
పూజనీయులు కాలేరు. మీరు వయసులో చిన్నవారైనా శ్రీహరి భక్తిలో అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు. అందుకే మీరు సదా పూజనీయులు. శ్రీహరిని పూజించక, శ్రీహరి కథలు వినక, కోటి కలహాలు జీవించినా ఏమి ప్రయోజనం? అలాంటి వారు ఎప్పటికీ ఉత్తములు కాలేరు. విష్ణు కథ విన్నవారు వృద్ధులైన బాలురతో సమానం. శ్రీహరి కథ వింటూ చెబుతూ ఉండేవారు బాలురైన దేవతలతో పూజించేవారు అవుతారు. అందుకే మీరు 5 ఏళ్ల బాలురైన మాకు గురువులతో సమానం. మేము మీకు శిష్యులం అని మార్కండేయుడు పలికిన మాటలు విని సనకనందులు ఆశ్రమంలో మునులకు శ్రీహరి కథామృతం పంచారు. తరువాత వారితో పాటు నారదుడు వైకుంఠానికి వెళ్లి శ్రీహరికి జరిగిందంతా వివరించారు. శాంతించిన మునులు. అప్పుడు శ్రీహరి వ్యాసుని అంశతో వేదాంగాలను సూతునికి వివరించాడు. సూతుని వల్లనే నైమి అరణ్యంలో మునులందరూ హరికథ విని సంతృప్తి చెందారు. హరికథ మహత్వంతో మునులందరూ వారి కలహాన్ని వీడి శాంతించారు. గౌతమంద మహర్షి, జాహు మహర్షులు చూశావా జాహు, ఈ విధంగా విష్ణు కథను వినడం ద్వారా శాంత స్వభావులైన మునులు కథను విన్నా, చదివినా ముక్తి పొందుతారు అంటూ 14వ అధ్యాయాన్ని ముగించారు.